దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనం. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచు ఉన్నారు. యేసుప్రభువారు శరీరధారి ఉన్న దినాలలో ఆయన బోధ చేసుకుంటూ ప్రయాణము చేస్తూ ఉండగా ఒక యవనుడు పరిగెత్తుకుని వచ్చి, సద్బోధకుడా, సత్పురుషుడా అని యేసయ్యను సంబోధించి, నిత్యజీవమునకు వారసుడగుటకు నేనేమి చేయాలి అని యేసయ్యను అడిగాడు. ఆయన యేసుప్రభువారు తనకు వివరణ ఇచ్చాడు. నీవు తల్లిదండ్రులను సన్మానించాలి, అబద్ధమాడకూడదు, దొంగతనము చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచారము చేయకూడదు, మోసము చేయకూడదు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించని యేసుప్రభువారు చెప్పారు. ఆ విధముగా నువ్వు బ్రతికినట్లయితే, ఆ విధముగా నువ్వు జీవించినట్లయితే నిత్య రాజ్యానికి వారసుడిగా మారతావు. ఆ నిత్య జీవము నీకు అనుగ్రహించబడుతుందని ఆ యవనుడితో యేసుప్రభువారు చెప్పారు. చుట్టూ అనేక మంది ఆ మాటలు వింటూ ఉన్నారు. ఆ యవనుడు అంటూ ఉన్నాడు, నాయనా, నేను బాల్యము నుండే ఇవన్నీ చేస్తూ ఉన్నాను అని యేసుప్రభువారికి జవాబిచ్చాడు. వెంటనే యేసుప్రభువారు, అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగింది అమ్మివేసి బేదలకిచ్చేసి నీవు వచ్చి నన్ను వెంబడించమని యేసుప్రభువారు మాట్లాడుతూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాటను అతడు గ్రహించలేకపోయి, తనకు మిగులు ఆస్తి ఉండటం వలన అతడు వ్యసనపడుచు ఇబ్బంది పడుచు వెళ్ళిపోయాడు. అన్నీ బాగానే చేశాడు, అన్నీ కలగజేసిన యేసయ్యను చూడలేకపోయాడు. ఆయనతో మాట్లాడు, ఆయనకు ఎంతో గౌరవాన్ని ఇచ్చాడు, ఆయనను ప్రేమించాడు. అలాగే యేసుప్రభువారు అతన్ని ప్రేమించాడు. కానీ యేసయ్యను దగ్గరకు రావటానికి తనకు మధ్య అడ్డుబండ లాంటి ఆ యొక్క ఆస్తి, ఆ యొక్క ధనము అడ్డు వచ్చి ఉన్నది. గనుక దేవునికి మనకు మధ్య ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఆస్తి ఇచ్చేయమంటే సమస్తం ఇచ్చేయమని కాదండి. తన హృదయాన్ని ఆయన పరిశీలించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఆ ధనవంతుడు, ఆ యవనుడు మిక్కిలి ఆస్తి గలవాడు గనుక యేసయ్యను ప్రేమించలేక నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఒకడు సర్వలోకమంతా సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? ఈ లోకములో ఉన్న అన్నీ కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు. గనుక దేవుని సన్నిధానములో ఎటువంటి మనస్సు కలిగి, ఎటువంటి త్యాగము కలిగి, ఏ విధముగా మనం భక్తి చేస్తున్నామో మన మనస్సాక్షిని పరిశీలించుకుంటే మనం ఎన్నడూ ఆయనకు దూరం అవ్వండి. ఆయన ప్రేమ కలిగిన దేవుడండి. ఆయన నిత్యముగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. గనుక ఆయన ప్రేమ ఉన్నతమైనది గనుక దాని ముందు ఏది అడ్డు ఉండకూడదు. ఆయన ప్రేమలో మనము దిగిపోవాలి. ఆయన రాజ్యానికి వారసులుగా మారాలి. అట్టి కృపా తీర్మానం
పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. నీ ప్రేమ ముందు నాయనా ఏది నాయనా తక్కువే ప్రభువా. గనుక నిన్ను ప్రేమించే హృదయం నాకు మాకు అందరికీ దయచేయండి. ఎవరే కష్టములు బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం ఇచ్చి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.